జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రైతు భరోసా ద్వారా మీ అందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పాం. రైతు భరోసా ఎంతమందికి వస్తుందో ఒకసారి చేతులెత్తండి. చూడండి చక్కగా. ఇంకా అసలు విషయానికి వద్దాం. ఆ రోజు మేమేం చెప్పామమ్మా, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ డ్వాక్రా రుణాలు ఏవైతే ఉన్నాయో 4 దఫాలుగా మీకు తిరిగిస్తామని చెప్పడం జరిగింది. డ్వాక్రా రుణమాఫీ 3 విడతలు ఎంతమందికి వచ్చిందో చేతులెత్తండి. చూడండి ప్రతి మహిళ కూడా చేతుల మీద. ఇదే ఒక్కసారి గత ప్రభుత్వం సంగతి మనం చూద్దామా. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఇలాగే ఓ మీటింగ్ పెట్టారు. అన్నమన్నారని చెప్తున్నా. మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మహిళలందరినీ ఓ మీటింగ్ పెట్టారు. మా డ్వాక్రా అక్క చెల్లెమ్మలో మీరందరూ కూడా వినండి, మీరు అస్సలు భయం అవసరం లేదు, మీ డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పారు. మీరు ₹1 కట్టవసరం లేదు, మీ డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేసేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరూ ఓట్లేశారు. ఇంట్లో చెప్పారు అప్పటికి, చంద్రబాబు నాయుడు చెయ్యడమ్మా, నువ్వు వెనకమ్మా, నీకేం తెలియదు ఊరుకో, నా రుణాలు మాఫీ అయిపోతే నీ ఇంట్లో అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేశారు. ఏమైంది, సంవత్సరం అయింది, రుణమాఫీ లేదు. దీంతో ఆడవాళ్ళందరూ మాట్లాడటం మొదలుపెట్టి, ఇదేంటి మా ఆయన చెప్పిన లేదు, చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి గెలిపించాము, ఇక్కడేమో జరగలేదు అని చెప్తే ఈ మాట్లాడుకున్న మాటలన్నీ వెళ్తాయి కదా ఆయన దగ్గరికి. ఎవరో చెప్పారంట, అండి మహిళలందరూ కూడా తిట్టుకుంటున్నారు, మనం డ్వాక్రా రుణమాఫీ చేయలేదు, మహిళలు అమ్మో అయితే ఎలా జరగకూడదని చెప్పి ₹10,000 మీ అకౌంట్లో వేసామని చెప్పారు. సరే ఇదే ₹10,000 వేశారు కదా, మాకు ముహూర్త రుణమాఫీ చేస్తా ఉన్నారు, ₹10,000 పోయి సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు అందరూ కూడా బ్యాంకులకు వెళ్ళారు మహిళలందరూ. బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడమ్మా, అమ్మాయి డబ్బులు వేశారు, ఇవి చూసుకోవడానికే కానీ తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పినటువంటి సందర్భాలు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ఇప్పటికే 3 దఫాలు డ్వాక్రా రుణమాఫీ మీకు వేయడం జరిగింది. మళ్ళీ ఈ నెలలోనే 4వ దఫా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు కూడా, ఆసరా డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయని తెలియజేస్తున్నాను. ఇలాగే ఆ రోజు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే చేయూత ద్వారా ₹18,750 ఇస్తామని చెప్పాం, చేయూత డబ్బులు ఇస్తున్నాము. ఇలాగే నాయని బ్రాహ్మణులకు ₹10,000 ఇస్తున్నాము, ఆటో సోదరులకు ₹10,000 ఇస్తున్నాము, రజకులకు ₹10,000 ఇస్తున్నాము, మత్స్యకారులకి మత్స్యకార భరోసా 4,000 నుంచి ₹10,000 చేశాము, విద్యా దీవెన ఇస్తున్నాము, వసతి దీవెన ఇస్తున్నాము. ఇలా ఇచ్చినటువంటి ప్రతి హామీని, ఏ ఒక్క హామీ కూడా వదలకుండా ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే ఈ రోజు ఇంత ధైర్యంగా మేము శాసనసభ్యులను కానీ ఇన్ఛార్జీలను కానీ ప్రతి గడపకి కూడా వచ్చి మేము చెప్పగలుగుతున్నాం, ఇదిగో అమ్మ మీ ఇంటికి ఈ 4 సంవత్సరాలు అమ్మఒడి కింద డబ్బులు వచ్చాయి, డ్వాక్రా రుణమాఫీ కింద డబ్బులు వచ్చాయి, చేయూత కింద డబ్బులు వచ్చాయని చెప్తున్నాం. ఈ రోజు మేము మా 2019 మేనిఫెస్టో పట్టుకొని మేము ఇచ్చిన నవరత్నాల హామీ అన్ని కూడా మేము నిలబెట్టుకున్నామని మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పట్టుకొని ఇది మేము చేసామని చెప్పుకోలేని దమ్ము ధైర్యం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ పార్టీకి కానీ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. వాళ్ళు ఎక్కడా కూడా లేదు. ఇవాళ